వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. రీసెంట్ టైంలో కొన్ని స్టాక్స్‌లో సిగ్నిఫికెంట్ స్టాక్ ఫాల్ జరిగింది. స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. అండ్ ఫర్దర్‌గా స్టాక్స్ ఏంటో చూద్దాం. అండ్ వెదర్ ఆ స్టాక్స్ బై చేయొచ్చా? ఈ వీడియోలో అయితే క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కస్ చేయబోతున్న కంపెనీ రూట్ మొబైల్ లిమిటెడ్. క్లౌడ్ కంప్యూటింగ్ సెగ్మెంట్‌లో అయితే స్టాక్ ఉంది. 10,000 బిలో మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. కమ్ టు ద స్టాక్ ప్రైస్. స్టాక్ ప్రైస్‌లో మీరు రీసెంట్ 2000 నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇట్ హాస్ కమ్ డౌన్ టు 1400 లెవెల్స్. అండ్ రీసెంట్గా కొద్దిగా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ వచ్చినా కూడా ఒక కంటిన్యూయస్ మూమెంటం అయితే స్టాక్ ప్రైస్లో లేదు. అండ్ రూట్ మొబైల్ యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సో కమ్ టు ఫైనాన్షియల్ రిజల్ట్స్ FY 2024 చూద్దాం. రూట్ మొబైల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఫర్ ద ఫుల్ ఇయర్ ఎండెడ్ March 31, 2024 ఈస్ 4,000 crore, ఆల్మోస్ట్ అగెనెస్ట్ 3,569 crore ఇన్ FY 2023. సో రెవెన్యూలో ఒక ఫాల్ చూడొచ్చు. అండ్ కమ్ టు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 455 crore వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 381 crore పర్ పీబీటీ. సో రెవెన్యూస్ తగ్గినా కూడా మీకు ఒక ప్రాఫిట్ అయితే పెరిగింది. అండ్ కమ్ టు కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, దట్ ఈస్ ప్యాట్ ఈస్ అరౌండ్ 388.84 crore. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 333 crore ఇన్ FY 2023. సో ప్యాట్ మార్జిన్ అనేది 9.66% ఉంది ఆన్ రెవెన్యూ. 2 per ఈక్విటీ షేర్ అనేది డివిడెండ్ అయితే పే చేశారు. సో ద రీజన్ ఈజ్ ఫైనాన్షియల్స్లో క్వార్టర్లీ ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. అండ్ కమ్ టు క్వార్టర్లీ ఫైనాన్షియల్స్ 17 crore సేల్స్ వచ్చాయి ఈ క్వార్టర్లో. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న అండ్ సీక్వెన్షియల్గా పోల్చుకున్న దేర్ ఈజ్ నో సేల్స్ గ్రోత్. అండ్ కమ్ టు ద నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేసిన, సీక్వెన్షియల్ కంపేర్ చేసిన దేర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఫాల్ ఇన్ ద ప్రాఫిట్స్. సో మీకు ప్రాఫిట్స్ అయితే తగ్గుతూ వస్తున్నాయి. అండ్ లాస్ట్ మీకు 4-5 క్వార్టర్స్ నుంచి కూడా దేర్ ఇస్ నో మచ్ ప్రాఫిట్ గ్రోత్. అందుకని మీకు స్టాక్ ప్రైస్లో ఎక్కడ కూడా మీకు చేంజ్ అయితే లేదు. కమ్ టు ద సేల్స్ వైజ్, సో రెవెన్యూస్ అయితే మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ పెరిగాయి. ఓవరాల్గా FY 2024లో రెవెన్యూస్ పెరిగాయి అండ్ ప్రాఫిట్ కూడా పెరిగింది. ఎందుకంటే 4 క్వార్టర్స్ కంబైన్డ్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. సో నెట్ ప్రాఫిట్ అయితే ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ అయితే పెరిగింది. బట్ ద థింగ్ ఈజ్ ద డిఫరెన్స్ చూడండి, గ్రోత్. మీకు రీసెంట్గా కంపెనీ పోస్ట్ చేసిన గ్రోత్కి, లైక్ ఐపీఓలో లిస్ట్ అయినప్పటి నుంచి వచ్చిన గ్రోత్ చూడండి. 2020లో 58 crore ఉన్న ప్రాఫిట్ 2021లో 133 crore వచ్చింది. ఆ తర్వాత 170 crore వచ్చింది. సో 2020 నుంచి 2023 వరకు అయితే ఒక జంప్ వచ్చింది ప్రాఫిట్లో. బట్ ఇక్కడ నుంచి మీకు ఈ ఇయర్ అంతా కూడా పెద్దగా గ్రోత్ అయితే లేదు. దట్ ఈస్ ద రీజన్. మీకు స్టాక్ ప్రైస్ చూడండి. సో స్టాక్ ప్రైస్లో ఈ ఇయర్ పెద్దగా ర్యాలీ అయితే లేదు ఈ స్టాక్లో. ఇన్ఫ్యాక్ట్ మీకు FY 2024 రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత స్టాక్లో ఒక ఫాల్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ FY 2024 P&L. అండ్ కమ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ప్రమోటర్ ఈస్ హోల్డింగ్ 58%. నౌ FIS సెల్ చేశారు. FIS వాటా అనేది డిసెంబర్ 2023లో 21.59% ఉంటే ప్రస్తుతానికి 15.83% FIS వాటా పడిపోయిందంటే ఆల్మోస్ట్ 6% వాటా FIS సెల్ చేశారు. ఎట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా స్టేక్ని సెల్ చేశారు. జనరల్ పబ్లిక్ బై చేస్తున్నారు స్టాక్ని. అంటే మీకు లోయర్ లెవెల్ దగ్గరగా రిటైల్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. బట్ అంటిల్ అండ్ అన్లెస్ FIS కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్లో మెజారిటీ ఇన్వెస్ట్ చేస్తే రూట్ మొబైల్ యొక్క స్టాక్ అయితే ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ స్టాక్లో ఇంకా ఫర్దర్గా ఒక కరెక్షన్ అయితే రావచ్చు. బట్ వెన్ కమ్ టు ద లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ చూస్తే కనుక రూట్ మొబైల్ది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సెగ్మెంట్లో వీళ్ళకి మేజర్ క్లయింట్స్ అయితే ఉన్నారు. రెవెన్యూ పెరుగుతుంది. బట్ ఈ ఫీల్డ్లో కొద్దిగా కాంపిటేటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది, మార్జిన్ ప్రెషర్ ఉంటుంది. సో ఆ బేసిస్ మీద లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లోయర్ లెవెల్ దగ్గర ఒక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. బట్ షార్ట్ టర్మ్లో స్టాక్లో కొద్దిగా కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ స్టాక్ ఈవెన్ 1400 పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది. బట్ నేను అనుకుంటున్నాను అరౌండ్ 1200 to 1400 మధ్యలో డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ దగ్గరగా స్టాక్లో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీన్స్ 12 to 1400 మధ్యలో స్టాక్లో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో ద మేజర్ రీజన్ ఈజ్ లైక్ ROE ప్రస్తుతానికి అయితే 18.2% ఉంది. అండ్ ROCE ఈజ్ ప్రజెంట్లీ at 20.6%. బట్ వెన్ కమ్స్ టు ద లాంగ్ టర్మ్, so long term ROCE is falling. So 2023 it is around 22%, 2022 it is around 17%, 2021 it is around 33%, and March 2024 it is around 18 to 19%. సో ROCE పర్సెంట్ మీకు చాలా మటుకు ఫాలో అవుతూ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మీకు స్టాక్ ప్రైస్లో కూడా ఒక కరెక్షన్ అయితే సిగ్నిఫికెంట్ వచ్చింది. బట్ ద థింగ్ ఈజ్
రూట్ మొబైల్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈ స్టాక్‌ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో, లాంగ్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి ఒక స్టాక్ రూట్ మొబైల్ తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ అరౌండ్ 621 దగ్గరగా ఉంది. లిమిటెడ్ ప్రస్తుతానికి స్టాక్ ట్రేడ్ అవుతుంది అరౌండ్ 621 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. 52 వీక్ లోకి ఆహ్, చాలా క్లోజ్‌గా ఉంది. బట్ ద రీజన్ ఈస్ మీకు 52 వీక్ హై ఈస్ అరౌండ్ 800. ప్రస్తుతానికైతే స్టాక్ ఇన్ బిట్వీన్ 52 వీక్ లో అండ్ 52 వీక్ హై. సో, మార్కెట్ క్యాప్ ఈస్ అరౌండ్ 46 crore. పీఈ ఈస్ రీజనబుల్ 28.9 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈస్ 165. ఓన్లీ 4-5 టైమ్స్ బుక్ వాల్యూతో స్టాక్ ఈస్ ట్రేడింగ్. And AU Small Finance Bank Limited engaged in providing a banking and financial services, retail banking, wholesale banking, treasury operations. So, banking సెక్టర్లో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్లో ఏదైతే ఉంది 1 year 3-5 ఇయర్ బేసిస్ మీద అండ్ 10 ఇయర్ బేస్ మీద స్టాక్ ప్రైస్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. లాంగ్ టర్మ్ అక్యుములేషన్లో అయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ అయితే రావచ్చు. రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ నేను అనుకుంటున్నాను. ఈవెన్ ద స్టాక్లో ఒక 550, 500 వరకు ఫాల్ వచ్చినా కూడా 500 to 600 మధ్యలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బై చేయొచ్చు. అండ్ రీసెంట్ టైంలో వాల్యూమ్స్ పెరిగాయి అంటే అక్యుములేషన్ అయితే ఈ స్టాక్ నుంచి వస్తుంది. సో, ఇట్ ఇండికేట్స్ స్టాక్లో కొద్దిగా అప్ సైడ్ అయితే రావచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ ఈజ్ ఫేవరబుల్. లాంగ్ టర్మ్ చార్ట్స్లో కూడా స్టాక్ ఈజ్ లుకింగ్ నియర్ అక్యుములేషన్ జోన్. అండ్ కమ్ టు కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. సో, నాట్ బ్యాడ్. ఈ బ్యాంకింగ్ స్టాక్ యొక్క రెవెన్యూ అనేది 2,830 crore వచ్చింది. సీక్వెన్షియల్ బేసిస్ ఇయర్ బేస్ మీద రెవెన్యూస్ పెరిగాయి. అండ్ కమ్ టు ద నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక సో, నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది మీకు సీక్వెన్షియల్గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అండ్ ద మేజర్ థింగ్ ఈజ్ నెట్ ఎన్పిఎస్ తగ్గాయి, గ్రాస్ ఎన్పిఎస్ కూడా తగ్గాయి. సో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఫాల్ అయ్యాయి, ఇది ఒకటి పాజిటివ్. అండ్ పిఎండ్ఎల్ మొత్తానికి మార్చ్ 2024 రెవెన్యూ 10,555 crore రెవెన్యూ వచ్చింది. 1,535 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో, ఈపీఎస్ ఈజ్ అరౌండ్ 22.93%. సో, మార్చ్ 2023 ఈపీఎస్ అనేది 21.42 ఉంది. ఈపీఎస్లో ఒక సర్జ్ అయితే చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. బట్ ద రీజన్ ఈజ్ మార్చ్ 2022లో కంపెనీ నెట్ ప్రాఫిట్కి మార్చ్ 2023 నెట్ ప్రాఫిట్ యొక్క చేంజ్ చూడండి. అండ్ రీసెంట్ ఇయర్ చేంజ్ అయితే పెద్దగా లేదు. సో, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే వెరీ లిమిటెడ్ గ్రోత్ ఈ బ్యాంకింగ్ స్టాక్ అయితే పోస్ట్ చేసింది. అండ్ కమ్ టు ఆర్ఓసి లైక్ ఆర్ఓఈ పర్సెంటేజ్ ఈజ్ అరౌండ్ 15%. అండ్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద అబౌవ్ 15% ఆర్ఓఈ అయితే మా బ్యాంకింగ్ స్టాక్ కలిగి ఉంది. రీసెంట్లీ ఎఫ్ఐఐస్ సెల్ చేశారు ఈ స్టాక్ని కూడా. దట్ ఈస్ ద రీజన్ మీకు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఎఫ్ఐఐస్ స్టాక్ని సెల్ చేశారు. స్టాక్లో ఒక కరెక్షన్ జరిగింది. అండ్ డిఐఎస్ కూడా సెల్ చేశారు. బట్ నెక్స్ట్ ఆల్రెడీ సిగ్నిఫికెంట్గా స్టాక్ కరెక్షన్ జరిగింది కాబట్టి మేబీ మీకు ఎఫ్ఐ డేటా మళ్ళీ ఒక 40%, 50% ఎఫ్ఐఎస్ హోల్డింగ్ పెరిగినా కూడా ఈ స్టాక్ మంచి ర్యాలీ రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేసిన స్టాకే. నాట్ అంతగా సెల్ చేయలేదు, బట్ 5-6% సెల్ చేశారు కాబట్టి మీకు ఈ సెల్లింగ్ అయితే ఈ స్టాక్లో అయితే వచ్చింది. అండ్ బట్ రిస్క్ రివార్డ్ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో చాలా ఫేవరబుల్గా అయితే ఉంది. సో, ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకొక కంపెనీ సిసిఎల్ ప్రోడక్ట్స్. అండ్ ఈ కంపెనీ ఏం చేస్తుందో చూద్దాము. సో, సిసిఎల్ ప్రోడక్ట్స్ బేసికల్గా కాఫీ డిస్ట్రిబ్యూషన్ ట్రేడింగ్ ప్రొడక్షన్లో అయితే ఉంది. అండ్ కమ్ టు స్టాక్ ఈజ్ ట్రేడింగ్ 572. 52 వీక్ లో హై నుంచి మీకు పెద్దగా ఫాల్ అయితే లేదు, బట్ స్టాక్ ఈజ్ క్లోజ్ టు 52 వీక్ లోకి దగ్గరగా స్టాక్ అయింది. 10,000 బిలో మార్కెట్ క్యాప్ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. పిఈ 30.6 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 125 అంటే 5 టైమ్స్ బుక్ వాల్యూతో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో, ఆర్ఓఈ 15.8% ఉంది. ఆర్ఓసి ఈజ్ 12.4% ఉంది. లెట్ us లుక్ ఇన్ టు ద స్టాక్ యొక్క చార్ట్ చూద్దాం. 1 ఇయర్ 3 ఇయర్ బేసిస్ మీద 1 ఇయర్ బేస్ మీద ఇయర్ పెద్దగా స్టాక్లో మూమెంటం లేదు. ఇన్ఫ్యాక్ట్ స్టాక్ కరెక్షన్ జరిగింది. బట్ లెట్ us లుక్ ఫర్ లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే కనుక ఇట్ మే టర్న్ టు మీకు 500 దగ్గరగా ఒక అక్యుములేషన్ అయితే స్టాక్లో కనబడుతుంది. సో, లాంగ్ టర్మ్ అక్యుములేషన్ దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో, మేబీ స్టాక్లో 500 వరకు ఫాలో వచ్చినప్పుడు ఒక బయింగ్ రావచ్చు. సో, 3, 5, 10 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఈజ్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఏ అప్ ట్రెండ్. సో, మేబీ 500 దగ్గరగా స్టాక్ ఫాలో అయినా కూడా ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు స్టాక్లో. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం ఇప్పుడు. సీక్వెన్షియల్గా ఇయర్ ఆన్ ఇయర్గా మీకు సేల్స్ పెరిగాయి. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే నెట్ ప్రాఫిట్ తగ్గింది. సీక్వెన్షియల్గా నెట్ ప్రాఫిట్ అయితే పెరిగింది. సో, మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే కనుక గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. ద ఎక్స్పెన్సెస్ అయితే చాలా మటుకు ఇంక్రీజ్ అయ్యాయి. సో, ద రీజన్ ఈజ్ ఒకటి మెటీరియల్ కాస్ట్తో పాటు ఎంప్లాయీ కాస్ట్ ఇంప్రూవ్ అవ్వడం ఒక కారణము. పిఎండ్ఎల్ చూస్తే కనుక హయ్యెస్ట్ సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. ప్రాఫిట్స్ కొద్దిగా తగ్గాయి.
సో ప్రాఫిట్ తగ్గడానికి మేజర్ కారణం అగైన్ ద ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్లో మెజారిటీ అదర్ కాస్ట్ అని చూపిస్తున్నారు. సో 58% మెటీరియల్ కాస్ట్, 5% ఎంప్లాయీ కాస్ట్ అండ్ 19% అదర్ కాస్ట్. అండ్ దిట్స్ సో ప్రీవియస్గా ఇవన్నీ కూడా 6%, 7%, 8% ఉన్నాయి. ప్రస్తుతానికి 19%. సో ఇది ఇట్ మే బి వన్ టైం కాస్ట్. సో ఫర్దర్గా మీకు స్టాక్ ప్రైస్లో కూడా కరెక్షన్ జరిగింది. నెట్ ప్రాఫిట్లో కూడా ఒక ఫాల్ అయితే కనిపించింది. సో పాసిబుల్లీ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక బెటర్ స్టాక్ ప్రైస్ కూడా చూడొచ్చు. ఎందుకంటే స్టాక్ ప్రైస్ చూడండి 1 ఇయర్లో ఫాల్ అయింది, ప్రాఫిట్ గ్రోత్ కొద్దిగా తగ్గింది. ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద లాంగ్ టర్మ్ సేల్స్ ఆర్ గుడ్. ROE ఈజ్ అబోవ్ 15%. సో ఇట్ ఈస్ ఫైన్. ROC పర్సెంటేజ్ వెరీ స్టేబుల్, మీన్స్ 15 to 20% మధ్యలో అయితే కనబడుతుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, FIs నాట్ సెల్లింగ్ అయితే రాలేదు FIs నుంచి. సో అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటా పెంచుకున్నారు లిటిల్ బిట్. FIs కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ సిగ్నిఫికెంట్గా వాటా అయితే పెంచుకున్నారు. అండ్ కరెక్షన్ తర్వాత లుకింగ్ ప్రైస్ అయితే చాలా అట్రాక్టివ్ కనబడుతుంది లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో. సో రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతుంది CCL ప్రోడక్ట్స్. సో ఇవి 3 స్టాక్ ఐడియాస్. 52 వీక్ లోకి దగ్గరగా స్టాక్స్ ఉన్నాయి. అండ్ కొద్దిగా క్వార్టర్లీ రిజల్ట్స్లో ప్రాఫిట్స్ కానీ రెవెన్యూ గ్రోత్ కానీ సబ్డ్యూ ఉండడం వల్ల కొద్దిగా కరెక్షన్ జరిగిన స్టాక్స్. అండ్ ఫర్దర్గా ఈ స్టాక్స్లో బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్